బౌద్ధ మతాన్ని స్థాపించిన వారు గౌతమ బుద్ధుడు. ఈ గౌతమ బుద్ధుడు శాక్య వంశానికి చెందిన క్షత్రియుడు. అయితే గౌతమ బుద్ధుడు కపిలవస్తు నగరంలో లుంబిని వనంలో జన్మించడం జరిగింది. గౌతమ బుద్ధుని తల్లిదండ్రులు శుద్ధోధనుడు మాయాదేవికి ఇతను జన్మించడం జరిగింది. అయితే ఇతని తల్లి మాయాదేవి చనిపోయిన తర్వాత ప్రజాపతి గౌతమి ఇతన్ని పెంచడం జరిగింది. ఈమె పెంచడం వల్ల ఇతనికి గౌతముడు అనే పేరు రావడం జరిగింది. ఇతని అసలు పేరు సిద్ధార్థుడు కలదు. అయితే గౌతమ బుద్ధునికి యశోదతో వివాహం జరిగింది. అయితే గౌతమ బుద్ధునికి యశోదకు పుట్టినవాడు రాహులుడు. అయితే గౌతమ బుద్ధుడు ఒకరోజు తన ఇంటి వద్ద కిటికీ నుండి చూస్తుండగా ఒక ముసలి వృద్ధ సన్యాసి మరియు ఒక మృతదేహం అలాగే వ్యాధిగ్రస్తుని చూసి అతను మనసు చలించిపోయి ఇంటి నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఇతను ఇంటిని విడిచిపెట్టి వెళ్ళడాన్నే మహాభినిష్క్రమణం అని అనడం జరుగుతుంది. అయితే ఇతను బోధి వృక్షం కింద 40 రోజుల పాటు జ్ఞానం చేయడం జరిగింది. అప్పుడు అతనికి జ్ఞానోదయం రావడం జరిగింది. అయితే గౌతమ బుద్ధుని బోధనను ఆర్య సత్యాలని పిలవడం జరుగుతుంది. అయితే ప్రపంచం దుఃఖమయము, దుఃఖానికి కారణం కోరికలు, దుఃఖ నివారణకి కోరికలు జయించాలి. ఈ కోరికలు జయించడానికి అష్టాంగ మార్గాన్ని చెప్పడం జరిగింది. అయితే అవి సరైన వాక్కు, సరైన క్రియ, సరైన జీవనం, సరైన శ్రమ, సరైన ఆలోచన, సరైన ధ్యానం, సరైన నిశ్చయం, సరైన దృష్టి అని గౌతమ బుద్ధుడు చెప్పడం జరిగింది. గౌతమ బుద్ధుడు వైశాఖ పౌర్ణమి నాడు 483లో కుషినగరంలో చనిపోవడం జరిగింది. అయితే ఇతను చనిపోయిన తర్వాత వివిధ రాజులు ఇతను గౌతమ బుద్ధుని యొక్క బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. వారిలో అశోకుడు, కనిష్కుడు, హర్షుడు